ప్రెగ్నెన్సీలో ఎలాంటి డైట్ తీసుకుంటే మీరు మీకు పుట్టబోయే బిడ్డకి హెల్తీగా ఉంటుంది? హాయ్, నేను డాక్టర్ మూల్య, గైనకాలజిస్ట్ ఫ్రమ్ యూనిహెల్త్ స్పెషాలిటీ సెంటర్, కొండాపూర్. చాలామంది అడుగుతూ ఉంటారు, మేడం నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నేను ఏ కైండ్ ఆఫ్ డైట్ తీసుకోవాలి, నేను ఏం అవాయిడ్ చేయాలి అని చెప్పి. యాజ్ సచ్ మెడికల్గా అయితే దిర్ ఈజ్ నథింగ్ అండి. మీరు అన్నీ తీసుకోవచ్చు. బ్యాలెన్స్ డైట్, హెల్తీ మీల్స్ తీసుకుంటే చాలు. ఎలాంటి డైట్ తీసుకోవాలి మీరు ప్రెగ్నెన్సీలో అంటే, ఫస్ట్ మీ డైట్ కంటే మీ కుకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏ టైప్ ఆఫ్ ఆయిల్ వాడుతున్నారు? కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూజ్ చేయటం బెటర్. రిఫైన్డ్ ఆయిల్స్ కంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ యూజ్ చేయటం బెటర్. అండ్ కుక్ చేసిన వితిన్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో తినేటట్టు చూసుకోండి. హాట్ ఫుడ్, పొద్దున్న చేసిన ఫుడ్ రాత్రి తినటము అలా కాకుండా ప్రిజర్వేటివ్ ఫుడ్ తినటము, లేకపోతే ప్యాకేజ్డ్ ఫుడ్ తినటము, ఇవి తగ్గించుకోండి. అండ్ ఇంకా ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి, ఏం తినాలి అని అంటే, డైలీ మీ ఫుడ్లో ఒక ఐరన్ సోర్స్, ఒక కాల్షియం సోర్స్, ఒక ప్రోటీన్ సోర్స్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఒక ఫ్రూట్ జ్యూస్ ఉండేటట్టు చూసుకోండి. డైలీ ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక గ్లాస్ ఆఫ్ కోకోనట్ వాటర్, ఫ్రెష్ కొబ్బరి బొండం తాగొచ్చు, షుగర్ కేన్ జ్యూస్ తాగొచ్చు. అండ్ మిల్క్, 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ ఎవ్రీ డే యూ కెన్ టేక్. ఐరన్ ఫుడ్, మీరు ఐరన్ ఫుడ్కి వస్తే కానీ మీకు డెఫినెట్గా ప్రెగ్నెన్సీలో హిమోగ్లోబిన్ అనేది తగ్గుతుంది. అది మీరు మెయింటైన్ చేసుకోవాలి అంటే మీకు ఎలా 4th మంత్ నుంచి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. దాంతోపాటు మీరు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, గ్రౌండ్ నట్స్ అంటే పల్లీలు, బెల్లం, డేట్స్, ఇవన్నీ దే వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్. అట్లానే ప్రోటీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు మీ బేబీ గ్రోత్ అంతా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రోటీన్. మనకు వచ్చిన మజిల్ మాస్ అంతా కూడా ఈ ప్రోటీన్ ఫుడ్స్ అంటే మీకు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఉంటుంది. పప్పు, ఎనీ టైప్ ఆఫ్ పప్పు తినొచ్చు మీరు. సోయా, పన్నీర్, టోఫు, ఇవన్నీ గుడ్ ప్రోటీన్ సోర్సెస్. మీరు నాన్ వెజ్ తింటే చికెన్, ఫిష్, ఎగ్స్, డైలీ ఒక 2 to 3 ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. అండ్ ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ తీసుకోండి మీరు. డేట్స్ అని చెప్పి, అండ్ ఆల్మండ్స్, పిస్తాస్, కాజూస్, ఇవన్నీ ఎక్కువ తీసుకోండి. ఆప్రికాట్స్, ప్రూన్స్, క్రాన్బెర్రీస్ తీసుకోండి. ఇంకొక అడ్వాంటేజ్, క్రాన్బెర్రీస్ తీసుకుంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. అండ్ ఫిష్ లివర్ ఆయిల్స్ తీసుకోవచ్చు మీరు కావాలి అని అంటే. ఇంకొకటి మీరు కాల్షియం తీసుకోవాలి. కాల్షియం అంటే డెఫినెట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. మిల్క్ ప్రోడక్ట్స్ లైక్ కర్డ్ అండ్ పన్నీర్, ఇవన్నీ కూడా వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం. అండ్ ట్రై అవాయిడింగ్ రెడ్ మీట్, అవాయిడ్ చేయండి ప్రెగ్నెన్సీలో. ఈ మటన్ కీమా, బీఫ్ ఇవన్నీ కూడా కొంచెము ప్రాన్స్ హెవీగా ఉంటాయి డైజెస్ట్ చేయడానికి కూడా. సో అవాయిడ్ రెడ్ మీట్. మేబీ వన్స్ ఇన్ అ వైల్ తీసుకోవచ్చు, నాట్ ఎవ్రీ డే. కొన్ని సూప్స్ తీసుకోండి. మీకు ఎలా ప్రెగ్నెన్సీలో అంటే వామిటింగ్ వస్తుంది, వామిటింగ్స్ అవన్నీ మనకు సూప్స్ బాగా రిలీఫ్ ఇస్తుంది. వెజిటేబుల్ సూప్, ఐ డోంట్ మీన్ ప్యాకేజ్డ్ సూప్స్ వద్దు. ఇంట్లో చేసిన ఫ్రెష్ వెజిటేబుల్ ఆర్ చికెన్ సూప్స్ తీసుకోండి. అండ్ ప్యాకెట్ ఫుడ్స్ అని చెప్పి, లేదంటే నూడిల్స్ అని చెప్పి, ఇవి కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ కంప్లీట్ నేను అవాయిడ్ చేయమను. ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ ఉంటాయి, వన్స్ ఇన్ అ వైల్ తీసుకోండి. బట్ మీరు ఎక్కువ హెల్దీ ఫుడ్ తీసుకుంటే మీరు, మీ బేబీ హెల్దీగా ఉంటారు, మీ బేబీ కూడా హెల్దీగా పుడతారు. ఇంకొకటి కూడా మీ ఇంట్లో అందరూ చెప్తూ ఉంటారు, స్ట్రెస్ తీసుకోవద్దు ప్రెగ్నెన్సీలో, ఎక్కువ రిలాక్స్డ్గా ఉండు, రెస్ట్ తీసుకో, ఎక్కువ వాక్ చేయొద్దు అని చెప్పి. నిజంగా ప్రెగ్నెన్సీలో వాకింగ్ చేయకూడదా? వాకింగ్ చేయండి. 1 అవర్ ఎవ్రీడే వాకింగ్ చేయండి. బ్రిస్క్ వాకింగ్ అనను, నార్మల్గా ఫ్రెష్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వండి. మంచి ఈవినింగ్ టైం ఆర్ ఎర్లీ మార్నింగ్ వాక్స్, దిల్ గివ్ యూ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మీ బాడీలో. మీ బేబీకి కూడా ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది లోపల. అండ్ స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. ఎక్కువ దేని గురించి స్ట్రెస్ తీసుకోవద్దు. ఇలా చేస్తే మీకు డెఫినెట్లీ ఒక హ్యాపీ ప్రెగ్నెన్సీ అండ్ ఒక హెల్తీ బేబీ ఉంటారు.